రైతులు ప్రభుత్వ సబ్సిడీ విత్తనాలను ఉపయోగించుకొని ఆర్థికంగా అభివృద్ధి చెందాలని కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి సూచించారు. నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి వ్యవసాయ మార్కెట్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన సబ్సిడీ విత్తనాల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. మండలంలో 1500 మంది రైతులకు ప్రభుత్వం పూర్తిగా ఉచితంగా ఈ విత్తనాలు మంజూరు చేసిందని చెప్పుకొచ్చారు. రైతులు ఈ విత్తనాలను ఇతర అవసరాలకు కాకుండా కేవలం పంటలకే వినియోగించుకోవాలని ఆయన కోరారు. అంటే అతను చేస్తారని నేను అనుకోవట్లేదు. అందరూ దీని యొక్క విలువ తెలిసిన వాళ్ళే. 11,400 రూపాయలు ఒక్కొక్క క్వింటాల్కు మరి పెట్టి ప్రభుత్వం మనకు ఫ్రీగా ఇస్తుంటుంటే నిజంగా ప్రతిరోజు ఇడ్లీ తినాలంటే దానికి చట్నీ ఉంటుంది, అందులో పల్లీలు వేస్తారు. దానికి వాడితే ఇవి విలువైనటువంటిది కాబట్టి వాడొద్దని చెప్పేసి ఇక్కడ సైంటిస్ట్ చెప్పినాడు. కాబట్టి వారు చెప్పడమని కాదు, దీన్ని విత్తనాలు వేసి పొలంలో నాటి దాని ద్వారా మరి పల్లికాయలు వచ్చేటట్టుగా చూసుకోవాలి తప్ప మరి ఈ రోజు తినేసి అదే అరిగిపోయినట్టుగా చేయొద్దని చెప్పేసి మీకు అందరికి కూడా తెలియజేస్తా ఉన్నా. అదే విధంగా దీన్ని బయట అమ్ముకోకండి. ప్రతి ఒక్క రైతును చూసి మీకు ఎంత ఉందో ఒక్కొక్క ఎకరాకు ఇస్తా ఉన్నారు కాబట్టి అందరినీ చూసుకొని ఇస్తున్నారు. మీరు బయట అమ్ముకోకండి. మీరు పెట్టితే మీకు లాభం వస్తుంది. మీరు ఒక 2 నెలలో 3 నెలలో కష్టపడితే మంచి లాభం పంట వస్తుంది. కాబట్టి మీరు బయట ఎవరికి అమ్మేసేకండి. మీ పొలంలో ఈ విత్తనాలు నాటండి, మంచి పంటలు తీయండి. మీ కుటుంబాలను ఆర్థికంగా ఎదగడానికి అవకాశం ఉందని చెప్పి మీకు తెలియదు.